ఎన్ని చెప్పాడు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితము ఎన్నికల కోసము మీకు ఓట్లేయమని అడగడానికి వచ్చారు. ఏం చెప్పారు? ఇక్కడ బిడ్డలంతా వలసపోతున్నారు, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పలేదా? రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి రఘువీరారెడ్డి గారు, అప్పటికి అగ్రికల్చర్ మినిస్టర్, వీళ్ళందరూ కలిసి ఇక్కడ 1600 ఎకరాలు అనుకుంటా, అంతేనా? 1600 ఎకరాలు సేకరించారు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం. ఇక్కడ బిడ్డలు వలసల పోకూడదు అని. ఏమైంది? వాళ్ళుంటే ఎప్పుడో పూర్తయ్యేది కదా. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే భూమి సేకరించారు, మీ రఘువీరారెడ్డి గారు భూమి కూడా సేకరించారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే బ్రహ్మాండంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేది. వాళ్ళు వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా పట్టించుకున్నారా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నారు, మీకు ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందా? ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందా? ఉద్యోగాలు లేవు. ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చుంటే ఉద్యోగాలు వచ్చును. ఉద్యోగాలు లేక 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు బెంగళూరుకు వెళ్ళి మీ బిడ్డలు ఎంతమంది పని చేస్తున్నారు? ఎంతమంది వలసపోయారన్నా? ఎంతమంది వలసపోయారు? ఎవరు పట్టించుకుంటున్నారు? మీ బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా లేదా? మీకు సాగునీరు వస్తుందా లేదా? ఎవడైనా అడిగాడా? కనీసం సాగునీరు కాదు కదా, కనీసం తాగడానికైనా మంచినీళ్ళుందా? మంచినీళ్ళైనా ఇస్తుందా జగన్ రెడ్డి ప్రభుత్వం? మరి ఎందుకు ఓట్లేసినట్టు? వీళ్ళని ఎందుకు గెలిపించినట్టు? వీళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చినట్టు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమి సేకరిస్తే ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా వీళ్ళు పూర్తి చేయలేకపోతే వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారన్నా? లెదర్ పార్క్ కడతామన్నారు, కట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిందా లెదర్ పార్కు? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి లెదర్ పార్క్ లో? ఔటర్ రింగ్ రోడ్ కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, వచ్చిందా? కనిపిస్తుందా? మరి ఎందుకన్నా నమ్మి ఓట్లేస్తే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎందుకు ఓట్లేయాలి? ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఈరోజు బీజేపీ పార్టీకి గులాములయ్యారు, బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. పులి సింహం అని చెప్పుకుంటున్న వాళ్ళు బీజేపీని చూస్తే పిల్లుల్లా తయారయ్యారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. మళ్ళీ చెప్తున్నాం ఈరోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఎంతైతే జగన్మోహన్ రెడ్డి గారు అంత. 10 సంవత్సరాలు అయిపోయింది. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద వచ్చుండాలి. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని 10 ఏళ్ల కింద చెప్పారు, ఇప్పటి వరకు రాలేదు. ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా అంటే ప్రతి నియోజకవర్గానికి ట్యాక్సులు కట్టే పని ఉండదు కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. ప్రతి నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరిగేది? మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి? ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద రావాల్సింది ఈ రోజు వరకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, కనీసం ఒక రాజధాని, మాకు ఇంకో రాజధాని ఉంది అని చెప్పుకోవడానికైనా ఒక రాజధాని ఉందా ఆంధ్ర రాష్ట్రానికి? బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం, మనకేముందన్నా? మనమే సాధించుకున్నట్టు. బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు చేయకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు బీజేపీ పార్టీకే పొత్తు పలికారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీతో తొత్తయ్యారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకు ఏం చేసిందని మీరు గులాంగిరి చేస్తున్నారు? పోనీ బీజేపీ పార్టీ మనకు అన్ని ఇచ్చేస్తుంటే, అన్ని వాగ్దానాలు ఇచ్చేస్తుంటే మీరు వాళ్ళతో పొత్తులు పెట్టుకోండి, మీరు వాళ్ళకు తొత్తులు కండి, ప్రజలకేం అభ్యంతరం లేదు. కానీ బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు కూడా చేయకపోయినా ఒక పక్క చంద్రబాబు గారికేమో బీజేపీతో పొత్తు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇది ఎక్కడి విడ్డూరం అని అడుగుతున్నాం. ఇలా తొత్తులు పొత్తులు పెట్టుకునే వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? మీరు ఏ ఓటేసినా ఈరోజు బీజేపీ పార్టీకి పోతుంది కదా. ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ, ఒక్క ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ఈ నాయకులు వాళ్ళ గురాంగిరి చేస్తున్నారు కాబట్టి మొత్తం బీజేపీ పార్టీనే మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. మళ్ళీ ఇదే కావాలా? మాట మీద నిలబడే నాయకులు కావాలా?
రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన కావాలా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, లేకపోతే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గారు కావాలా? ఎవరు కావాలన్నా మీకు? ఓట్లు వచ్చాయి, ఎలక్షన్లు వచ్చాయి, ఓట్లు వేసే సమయం వచ్చింది. అందుకే చెప్తున్నాం, ఆలోచన చేసి ఓటు వేయండి. ఎంత ఇస్తామంటున్నారు? ఓటుకి ఎంతంట? వైసీపీ ఎంత ఇస్తుందంట? టీడీపీ ఎంత ఇస్తుందంట? 5,000, 5,000, 3,000, ఇద్దరు 5,000. వెరీ గుడ్. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి అన్న, మీ డబ్బులే. మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు, మంచిదే. కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని మీ ఆలోచన, మీ మనస్సాక్షి చెప్పాలి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. ఓటు అన్నది వృధా చేసుకుంటే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు, 5 సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఏ ఒక్కరైనా ప్రత్యేక హోదా తెచ్చారా? పోలవరం ప్రాజెక్టు, హంద్రీనివా లాంటి ప్రాజెక్టును ఎవరైనా కట్టారా? రాజధాని తీసుకొచ్చారా? ఒక్క మేలు కూడా చేయకపోతే ఇలాంటి వాళ్లకు ఎందుకు ఓట్లేయాలి అని అడుగుతున్నాం. ఆలోచన చేయండి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధము, మీ జీవితాలను మార్చే ఆయుధము. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, మనకు ఒక రాజధాని కావాలన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే చేతనైతే. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే, రాహుల్ గాంధీ గారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రానికి. బ్రహ్మాండమైన రాజధాని కట్టుకోవచ్చు. ప్రతి హామీ నెరవేరాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి